సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది కూడా ఉన్నట్టే చెబుతాను, ఎక్కువ నీ కథ చెబుతాను. సో కథొద్దు, సోది చెప్పారు. అయితే సంతోష అయ్యా సంతోష. రైటా లెఫ్టా? ఏం పిల్లగాడమ్మాయి, ఏడ దొరికిండు నీకు? సంతోష, చెయ్యి పెద్దగా ఉన్నది, గీతలు చిన్నగా ఉన్నాయి. బాధపడమాక, ఎంత సెట్టుకి అంత గాలి అంటారు కదా. మరి అదేదో టీజర్లో చిన్నది, అదేదో చిన్నది అంటారు, ప్రాబ్లం ఏమో పెద్దది అంటారు. మరి ఎంత సెట్టుకి అంత గాలి అయినప్పుడు చిన్నదానికి చిన్న ప్రాబ్లమే ఉండాలి కదా. మరి ఇది ఎట్టా కుదురుతుంది అంట. అది కథ, కథలో వాడికి ప్రాబ్లం ఉంది. అదే ఏంటది? అది సినిమా చూడాలి. అమ్మాయికి కానీ ఆ ప్రాబ్లం ఏమన్నా తెలుసు అంటావా? తెలుసు కానీ చెప్పదు. తెలిసి కూడా నిన్ను ఇష్టపడినాదా? I'll tell you in the year later. Off camera only. సరే నీ సైటి కావ్య తప్పరే కదా ఈ అమ్మాయి పేరు? కావ్య థాపర్. కావ్య ఏదో టాపరో. అమ్మాయి చేతిలో అన్ని పెద్ద పెద్ద గీతలు అబ్బాయా, ఎంత పెద్ద గీతలో. అమ్మాయి భవిష్యత్తు కూడా అంత పెద్దగానే ఉంటుంది. పెద్ద హస్బెండు, పెద్ద కారు, పెద్ద బంగళా, అన్నీ పెద్దయే. ఎంత బాగుంది అబ్బాయా, ఏడ పట్టినావు? అంటే కుదిరింది అంతే. అది ముంబై పోయి పట్టుకొచ్చినావని తెలిసినదిలే నాకు. అప్పుడప్పుడు మాలాంటి అందగత్తెలు కూడా ఇక్కడ ఉంటారు. అమ్మాయి అబ్బాయి ఎక్కువ సంత ఎటకారం బాగానే ఉంది. సరే కానీ అదే మొన్న టీజర్ చూసా, అన్ని ఇగ్గు కావాలి అంటా ఉన్నావు కదా. ఇగ్గు కాదు, ఏంది బిగ్గు ఉంది. ఓ అదే బిగ్గు, బిగ్ అంటే పెద్ద. ఓ పెద్దదాన్ని బిగ్గు అంటారా? అదేలే, నాకు పెద్దదంటేనే ఇష్టం అనుకో. పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద హస్బెండ్, బిగ్గు. ఎందుకు నీకు అంత బిగ్ అంటే ఇష్టము? Why not? I mean, for example, if I want to give you a gift, you will want me to give you a chinna gift or a pedda gift. If I give you a car, for example, you want a chinna car Nano or you want a pedda car Bentley. Small gift with a big heart, da? Why do you happy? Do you want a big gift with a small heart or no heart? Big gift with no heart. అబ్బాయి మాటలు పట్టించుకో, మాకు అన్ని బిగ్గే బాగుంటాయి. కంఫర్ట్ ఉంటుంది కదా బిగ్గులో, అది కంఫర్ట్. పిల్ల ఏదో పాట చేసింది అబ్బాయి, అదేదో టవల్ కట్టుకుని నిలుసున్న చోట నిలవకుండా ఇలా 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 చేసేసింది సాంగ్. ఆ పాటకు సంత చెప్పమ్మా, భలేగున్నావు ఆ పాటలో. ఈ మాయలో పడిపోతున్నావే. టాకింగ్ అబౌట్ యువర్ స్టెప్. Yeah, my step. You liked it? ఎంత అందంగా ఉంది అబ్బాయి. So when we shot for that, it was choreographed by Yashwant sir, and I worked with Yashwant sir before this, so he was very confident and he was like, oh, you know, she'll do it or whatever. And I was not told actually what the step was, and I was also like very worried. I was like, oh, how will I do it? What is the signature step? And you know, we want to make it a hook step. And it was the moment in the movie where she finally feeling, when a girl feels that love for the first time, and we wanted to express that. And it was also a very fun and jolly song, and we wanted all the girls to be able to do something which is simple also, done by everybody, and also something people can relate to and have fun while doing. So Yashwant sir came up with this super fun signature step that we did, and as everybody knows now, it's become like a ek mini reel challenge. And a lot of girls have come in for support, and so many women are coming and doing. In fact, I reposted at least almost over 50 videos we've seen, and it's been brilliant how much love and support everybody's shown and actually made so many reels. So yeah, that was what we were aiming at, and people related to it, so that is the biggest achievement. ప్రాక్టీస్ అనుకుంటారు కదా, నేచురల్ ఫ్లో అది యాక్చువల్లీ అలాగే మాడుతుంది. చెప్పిన తలక చూపేది కానీ అబ్బాయి ఇంగ్లీష్ పీస్ ఒక ముక్క అర్థం కాలేదు. నాకేనా అర్థమైందో. సరే కానీ ఆ పిల్ల అంత అందంగా డాన్స్ చేస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు చూడకుండా? ఎక్కడ చూసావు, వెళ్ళిపోతున్నావు కదా. దేంట్లో? పాటలో. అమ్మాయి ఎంత అందంగా టవల్ కట్టుకుని ఇలా 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 వేసింది. అలా అన్న తొంగి చూడాలా లేదా? తప్పండి, వాళ్ళ రూమ్ లో నేను తొంగి చూడడం అంటే అది వాళ్ళ రూమ్, వాళ్ళ ప్రైవేట్ స్పేస్. నేను వెళ్ళిపోతాను. ఈ అబ్బాయి ఎలా నచ్చాడు అమ్మాయి నీకు? నచ్చాడు అసలు హీరోగా? ఏం చూడండి అంటాడు మరి. సూపర్, వెరీ వెరీ డీసెంట్. మెట్రోలో చూశాను, హెలిప్యాడ్ మీద చూశాను, రోడ్ల మీద చూశాను. అది తప్పులేదండి, వాళ్ళ రూమ్కి వెళ్ళి మనం తప్పు కదా, అది వాళ్ళ స్పేస్. అది నటిస్తారు అమ్మాయి అబ్బాయి, రెస్పెక్ట్ఫుల్ అబ్బాయి నటిస్తారు. ఆవిడకి అర్థం కాదు, నాకు అర్థం కాదు. సరిగా అబ్బాయ, నీ చెయ్యి చూసినప్పుడు నాకు ఒకటి తెలిసినది.
ఏకు మినీ కథలో ఏదో స్కేల్ వేశారు, నువ్వేదో లెక్కల మాస్టర్ అన్నట్టు నాకేదో తడతాంది. ఏందంటావు? అదే, లేకపోతే అది ఏమన్నా కొలవటానికి పెట్టారంటావా? అయి ఉండొచ్చు, కొలవడానికి అయి ఉండొచ్చు. ఏం కొలవడానికి? చెప్పు. కష్టం అమ్మాయి ఈ అబ్బాయితో. ఆమెను అడుగుదామంటే ఆమెకి తెలుగు ఒక్క మొక్క రాదు, నాకు ఇంగ్లీష్ అర్ధ మొక్క రాదు. యూ స్పీక్ ఇన్ తెలుగు డాష్ ఈ సేయింగ్ యూ డోంట్ నో తెలుగు. తెలుగు మాట్లాడాలి, మీరు మర్చిపోతారు తెలుగు, అంత బాగా మాట్లాడుతుంది. I try, but I don't want to like say anything wrong, so that's why I keep my mouth shut, because sometimes I say something and the meaning will be something else I don't know. So till I don't learn the language properly, I will not speak it. Like little words here and there I can. టీజరు ఎంత అందంగా ఉందంటే అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఎవరు ఆ డైరెక్టర్? ఎవరు? కార్తిక్ అని న్యూ డైరెక్టర్, కొత్త డైరెక్టరా? కానీ బాగా చేసేయండి, ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందా? చాలా టాలెంటెడ్. స్టోరీస్ వస్తే అర్థమైంది ఆయన ఎంత టాలెంటెడ్. కార్తిక్ గారి గురించి మీరు కూడా చెప్పండి. He is amazing. I think he has a lovely vision, and as a director, that is very important for me. What kind of a vision a director holds, and Karthik Karthik completely fulfilled that for me as a director, and I think he's very talented, and he's gonna have like a very bright future in the Telugu industry. And like even though he's new, I think his experience on set has been vast. Like it was amazing. I never thought that I was working with the first time director, and from the moment he narrated the story to me until the last day, till this interview, and I think even furthermore in my career, always I'm going to seek his guidance and always speak to him about everything, because he's not only my director but also a very dear friend now, and also a guiding support for me. So, చాలా టాలెంటెడ్, super. చాలా మంచోడు. మా అందరికి His vision as a director is so strong, so that is something I respect the most, and I have to have trust and belief in the director, because a director is somebody who will see the movie as a whole. Like you will see from your character, this person will see from, Santosh will see from his character or whatever, but director sees from every point of view. The end product is obviously a very confused product, so that is something that we didn't suffer with Karthik, and it was amazing. I mean, I can keep talking about him, but yeah. అమ్మాయి రేపు ప్రాక్టీస్ ఇంకేం. No re. సంతోష, ఓయ్ సంతోష, రేపు పొద్దున్న దాకా చెప్పేటట్టుంది డైరెక్టర్ గురించి టైం ఇస్తే. What? What happened? మంచి డైరెక్టర్ అండి. సో ఆయన పేరు చెప్పి ఇంత చూపిస్తారండి. లెంత్లో చెప్పి దీనికి ఏదో ప్రాబ్లం ఉందమ్మా, అది తెలియటం లేదు. ఏంటి పెద్ద ప్రాబ్లం? పెద్ద ప్రాబ్లమా? It started as a చిన్న problem, but then it went on to a very, 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 very. సినిమా ఆఖరికి వచ్చేసరికి ప్రాబ్లం అయిపోయిందా, అలాగే ఉండిపోయిందా? Sorry, I didn't. సినిమా లాస్ట్కి వచ్చేసరికి ప్రాబ్లం క్లియర్ అయిందా? That is only. మీరేమనుకుంటారు, అయిందా? అయి ఉండొచ్చు, That you need to see. అవ్వకపోవచ్చు. మీరు లైన్ వేసింది అమ్మాయికి అబ్బాయా, నాకెలా తెలుస్తుంది? అదే సినిమా రిలీజ్ అంతకు నేను కూడా సోదే చెప్తాను, సినిమా కథ మాత్రం చెప్పను. నా ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. పర్వాలేదులే. సరే అబ్బాయా, ఇదంతా బాగానే ఉంది, కానీ అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడు మీకు చూపించారా, లేకపోతే డైరెక్టరే సెలెక్ట్ చేసి పట్టుకొచ్చేసారా? నాకు అసలు మేము ఎదురు ఒకేసారి కలిసాం, నాకు కూడా తెలియదు. నాకేంటి సంబంధం అండి, నన్నే సెలెక్ట్ చేశారు. సో we both were selected, we both got screen test లో కలిసాం ఫస్ట్ టైం మేము. Look tester. డైరెక్టర్ గారు ముంబై వచ్చారా మీకోసం? Yeah. Like I came down to Hyderabad for my look test and everything. I was narrated over the call, and again Karthik only had spoken to the first time, and I was very intrigued by this. So initially I was like, the content is the strong point of this, and everything else we'll see, but I was so pleased with the content and the story, and also the way Karthik narrated, that I was very excited. I was like, yeah, okay, you can count me in. And then they called me down for a look test. మేము కూడా అలాంటి బట్టలు వేసుకుని లుక్ టెస్ట్లకి వెళ్తే మేము కూడా అందంగానే ఉంటాం. అదేనమ్మా, అందుకే నచ్చావు నువ్వు నాకు బాగా. ఇది కాదు కానీ సంతోష, ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ కథ నీకు చెప్పినప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, ఇలాగేం అనిపించలేదా? అస్సలు అనిపించలేదు. ఎందుకని అనిపించలేదు? ఏమోనండి, అసలు అనిపించలేదు. అంటే మేబీ అంటే పర్టికులర్గా ఏమో నాకు తెలియదు. నాకు మెల్లపాక్ గాంధీ గారు రాశారు ఈ కథ. ఆయన నన్ను పిలిచి కథ చెప్పినప్పుడు నేను చాలా మంచి కథ అండ్ ఇమీడియట్గా అందరూ కనెక్ట్ అయ్యే కదా. అది ఎందుకు అంటే సినిమాలో
మా క్యారెక్టర్కి ఉండే ప్రాబ్లమే కాదు, మనందరికీ లైఫ్లో ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ఇన్సెక్యూరిటీలు కానీ రకరకాల భయాలు కానీ ఉంటాయి. మా క్లైమాక్స్ వాటి అన్నిటి గురించి తెలియకుండా మాడద్దు, అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అది. మన అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మా క్యారెక్టర్ రియలైజ్ అయ్యేది రేపు అందరూ చూసిన వాళ్ళందరూ రియలైజ్ అవుతారు. అండ్ చాలా చాలా మంచి కదండి. అలాంటి అండ్ పర్టికులర్లీ ఏమో మరి ఈ తేడా నాకు చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, ఎందుకు మీకైనా తేడా అనిపించిందా, భయం వేసి ఏమో మేబీ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కావాలేమో, ఇన్సెక్యూరిటీ ఉండకూడదేమో, నాకేం లేదు, నాకు అలాంటి ఎప్పుడు అనిపించలేదు. ఒకవేళ రియల్ లైఫ్లో మీకు ఆ ప్రాబ్లం ఉంటే ఏం చేస్తారు? అసలు ఇది ప్రాబ్లమే కాదని నేను అంటాను, మావాడికి ప్రాబ్లం అది, నాకు ప్రాబ్లం కాదు అది. అదేదో అన్నారు కదా, అది ఇది అంటారు, అదేంటో చెప్పరు, ఇదేంటో చెప్పరు. చెప్పాక సో చెప్తానండి, చెప్పాల్సింది సోది, నేను చెప్పాల్సింది నేను కూడా చెప్తాను. ఏంటది సోది? అమ్మయ్య, నా తట్టబుట్ట సర్దుకుని పోతాను నేను. మీకు నిజ జీవితంలో అలాంటిది ఎదురైతే ఏమి చేస్తారు? సీక్వెల్ తీస్తాం. 2 ఎక్కు మినీ కథ 2. ఇప్పుడు ఒకటే ప్రాబ్లం అమ్మాయి, అప్పుడు టూ ప్రాబ్లమ్స్. He's not happy with one problem actually. Let's get One more problem. He More the faces challenges like this. That's Santosh for you. More the problem, more the movies. More the conflict, more the drama, you see. That is his ideology. అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుంది మీకు. సినిమాలో కూడా అంతే. అర్థం కావట్లేదు కానీ అమ్మాయి మాట్లాడేది ఏంటో, లేకపోతే ఇంకా బాగుండేది అబ్బాయి. నాకేనా అర్థం అవుతున్నాను, నేను కూడా తలుపుతున్నాను కదా, అలాగే మేనేజ్ చేయాలి. మనం వేసుకునేవి కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు. నా తెలిసి అమ్మకి అర్థమైపోతున్నాయేమో. You are understanding, no, what we are speaking? I'm trying, like my level. Highly of you. What? She's speaking very highly of you. Thank you. I hope that is the truth and I'm not just saying thank you. అబ్బాయి రేపు అమ్మాయి తెలుగు నేర్చుకున్నాక ఈ డైలాగ్ ని ఖచ్చితంగా అడ్రస్ ఎత్తుక్కుని మరి వచ్చి కొట్టి వెళ్తుంది నన్ను. ఇది కూడా అర్థం కాలేదు. I'm still trying. డాన్సులు గట్రా ఏమన్నా ఉన్నాయా అబ్బాయి? ఉన్నాయండి, సరిపడా ఉన్నాయి. తన స్టెప్ వచ్చింది కదా, నెక్స్ట్ ఇంకో సాంగ్ వస్తుంది, దాంట్లో మా స్టెప్ ఉంటుంది. ఎన్ని పాటలు ఉన్నాయి? 4 పాటలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ప్రవీణ్ లక్కరాజు. బాగుందమ్మాయి పేరు. ఆయన పాటలు కూడా బాగుంటాయి, టెర్రిఫిక్ మ్యూజిక్ డైరెక్టర్. Literally elevated the movie. ఈ కథ చెప్పిన తర్వాత మీరు చేస్తున్నప్పుడు మీకు బాగా నవ్వు అనిపించింది ఏంటి? మామూలుగా కథ మొత్తమే నవ్వుతో సంబంధించింది, కామెడీగా ఉందని అర్థమైంది నాకు. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు మీకు బాగా నవ్వు వచ్చింది ఏంటి? ఏదో అంటారు కదా, ఆఫింగ్ అంటారు. ఆఫింగ్ రోజు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ఆ టీం అలా కుదిరిందండి, మేము అందరం సరదాగా ఏ రోజు నాకు తెలిసి మేము సెట్ ఒకటి చెప్పండి, అట్లాంటి సంఘటన ఒకటి చెప్పండి బాగా మీరు నవ్వుకున్నది. అది ఒక్కటి చెప్పలేదు నిజంగా, ఒక యానెక్డోట్, ఒక కథలా చెప్పలేను, ఎందుకంటే నిజంగా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తు చేసుకున్న, ప్రతిరోజు మేము అలాగే చేసాం. ఒకటి చెప్పబ్బాయా అంటే అది చెప్పవు, ఇది చెప్పవు, ఒకటి చెప్పవు, ఒక్క చెప్పవు. సో చెప్తానా లేదా? నేను కదా అబ్బాయి సోది చెప్పేది, నాకు కదా వాళ్ళు డబ్బులు ఇచ్చేది. సరే అమ్మాయ, నీకు ఈ అబ్బాయి నచ్చాడా, లేకపోతే ఇంకెవరన్నా హీరో చేస్తే బాగుంటది అనిపించిందా? వచ్చిన దగ్గర నుంచి చూడటమే సరిపోయింది. అమ్మాయిని సినిమాలో చూసి, ఇక్కడ చూసి, ఇంకేం చూస్తావా? అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళు ఇంకా కూడా చూడండి. బేసిక్లీ like if it wasn't me, which could anybody else have played this character and you would have wanted anybody else to play? Ram Charan sir. చిన్న చేపకి గాలం వేయాలంటే ఏకంగా తిమింగలానికి చిన్న గాలం వేసి. You can also ask him, no, if who's his favorite heroine that he would want instead of me. ఆయన మీ పేరే చెప్తారు, మీ పేరే చెబుతారు. కావ్య తప్ప ఎవరు చేయలేరండి. కావ్య అనే ఆవిడ టెరిఫిక్ యాక్ట్రెస్, ఆవిడ మీకు యాక్చువల్లీ తెలీదు. అండ్ nobody could have done justice to the character like Kavya. She's an absolute delight to work with. Correct. Absolutely terrifically talented actor. ఇది చెప్పండి, నాకు ప్రొడ్యూసర్ల గురించి చెప్పండి. మాకైతే చాలా పెద్ద ఆపర్చునిటీ. మా ఎవ్రీబడి, వంశ్ అన్న, విక్కీ అన్న, ఆల్ దీస్, అంటే నిజంగా మమ్మల్ని నమ్మి, ఈ కథను నమ్మి, అండ్ మేము న్యూ కమర్స్, ఎంత కాదన్నా మాకు చాలా పెద్ద ఆపర్చునిటీ అండి. మాకు ఇది చాలా పెద్ద సినిమా, వాళ్ళకి ఇది చిన్న సినిమా ఇండస్ట్రీ కదా, మాకు ఇది చాలా పెద్ద సినిమా. ఈ అవకాశం ఇవ్వడం అనేది, మమ్మల్ని నమ్మడం, అండ్ నిజంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం అనుకుంటాం మేము. ఇంకెలా చెప్పాలో అర్థం కాదు. అబ్సల్యూట్లీ గ్రేట్ఫుల్ అండి. It's an absolute blessing to work with UE Creations. కొన్ని బాగానే చెప్తావులే ఆన్సర్లే కానీ, నిజాలు బాగా చెప్తాను. నిజాలు కానీ అదొక్కటే అబద్ధం చెప్తున్నావు అని నాకు తెలుసులే కానీ, అది శ్రద్ధ ఎవరో యాక్టింగ్ చేశారు కదా, ఏంది ఆవిడ అదేదో ముడేసుకుని ఏదో గెటప్ ఏదో నాలాగే ఉంది కదా. మీ అంత లేదులేండి కానీ ఉంది. నేనే అందంగా ఉన్నానంటావా? Super. నేను ఉంటానని అందరూ అంటానే ఉంటారులే, నాకు తెలుసు ఆ విషయం. చెప్పు ఆవిడ గురించి. She's lovely to work with. క్యారెక్టర్ కొంచెం సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అమ్మాయిలు అన్నాక బాగానే ఉంటారు అబ్బాయి. ఆవిడ ఏ క్యారెక్టర్ బాగుంటుంది అండి, అమ్మాయి గురించి మాట్లాడలేదు. ఇదంతా కాదు కానీ అబ్బాయి, సినిమాలో డాక్టర్ దగ్గరికి పరిగెత్తావు,
అక్కడ ఏడో ఫ్రెండ్ దగ్గరికి పరిగెత్తావు, అది అక్కడెక్కడికో పరిగెట్టావు. అసలు ఎందుకు అంత పరిగెట్టడం ఎందుకు? అంటే కంగారు, అవసరం. ఏం అవసరం అది? అదే వెళ్ళాను కదా, ఏ ప్రాబ్లం కోసం వెళ్ళాను కదా, ఆ ప్రాబ్లం కోసం. అదేదో వాళ్ళ ముగ్గురికి నలుగురికి చెప్పావు, నాకు కూడా చెప్పొచ్చుగా. వాళ్ళకి చెప్పాను కదా. వాళ్ళకి తెలీదు, నాకు తెలుసు కదా అదేంటిదో. చెప్పాను. నాకు తెలిస్తే నేనేమన్నా నీకు సజెషన్ లాంటివి ఇస్తా. వాళ్ళు ఇచ్చారు. ఇచ్చారా? అదేదో గుండె ఆయన ఫోటో చూసావు, ఎవరు ఆయన? ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. అమ్మాయి పేరు చెప్పినా అంత నీళ్లు నవలటం లేదు, కానీ అబ్బాయి పేరు చెప్తే ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేను సిగ్గుపడ్డం కాదండి, ఆయన నిజంగా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఏంది ఆయన ఫోటో చూసి మురిసిపోతావు, ఏంది ఆ కండలు చూసి మురిసిపోతావు? సినిమాలో ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ని. ఎందుకు? ఆయన అంతట అవ్వాలని కోరికతో మా హీరో ఉంటాడు సినిమా మొత్తం. అబ్బాయి గురించి ఒక 2 ముక్కలు చెప్పు, 2 సెంటెన్సులు. She's saying 2 sentences about how great it was, how incredible it was to work with me. It was amazing. I had a lot of fun on set with Santosh, and he's also a very dear friend, and we have a long time of like a lifetime of friendship ahead of us now. And because చిన్నగా అర్థం కావట్లా, స్లో ఈ స్లోగా చెప్పు. so yeah, he's lovely to work with. He's so talented, so hardworking, and very supportive as a co-star. I was very grateful to have worked with him and known him as like personally. So yeah, I'm very grateful to have worked with him, and great scenes together that I'm like waiting for people to witness. So let's see. And I hope that they can appreciate his hard work, because he's really put his heart into it, and I hope and wish him all the success, because he truly deserves it. నువ్వు చెప్పు అబ్బాయి అమ్మాయి గురించి 2 ముక్కలు. First of all, thank you, da. And I'm all awkward in my scene now. Brilliant. She's extremely... No, we pull each other's case so much, no? Like, sometimes we should be nice. Extremely hardworking, extremely talented. ఇవే కాకుండా I think... Hey, use different very words, huh? strong. Same. ఎందుకంటే యాక్టింగ్ చేయలేదా అమ్మాయి అని చెప్పావు, ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అంటున్నావు. టాలెంటెడ్ కాబట్టి చేసింది కదా. నాకు ఇంగ్లీష్ పీస్ రాకపోయినా నువ్వు మాట్లాడిన ముక్కలన్నీ గుర్తుంటాయి నాకు. You're very unfazed and very focused about her work. స్ట్రాంగ్గా ఎక్కడ ఉంది? సన్నగా ఉంది అబ్బాయి. గుండె ధైర్యం గురించి మాట్లాడుతున్నానండి. నేను చాలా గొప్పగా చెప్తుంటే మీరు చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు ఏంటో. చిన్నగా ఉన్న వాళ్ళకి అన్ని చిన్నగానే కనిపిస్తాయి అని నాకు కూడా చిన్నగా లింక్ ఎట్టక. నువ్వు చెప్పు అమ్మాయి గురించి 2 ముక్కలు. పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. అమ్మాయి చేతిలో గీతలన్నీ బిగ్గు గీతలు, అబ్బాయి పెద్ద హీరోయిన్ అయిపోద్ది. నో డౌట్. చేతిలో గీతలు చిన్నగా ఉన్నా నీ ఫ్యూచర్ మాత్రం పెద్దగా ఉన్నది. నిజంగా అబ్బాయా, చాలా అసలు ఎంత బాగా యాక్టింగ్ చేసావనుకున్నా. ఆ టీజర్ చూస్తే అసలు కితకితలు వచ్చేసి నీ తెలుసా, అసలు సినిమాలో టీజరే అంత కితకితలు ఎట్టేసిందంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక సీటులో కూకోవటానికి కొంచెం ఆడియన్స్కి ఏమన్నా సీటు బెల్ట్ లాంటి ప్రొవైడ్ చేయమని చెప్పి మీ ప్రొడ్యూసర్కి చెప్పండి. మాస్క్తో పాటు సీట్ బెల్ట్ అయితే బాగుంది. ఎంత కామెడీగా ఉందనుకున్నావయ్యా. మరి నవ్వుతా ఉండి లెగిసి పడి కితకితలు పక్కన వాళ్ళ మీద పడకుండా ఉండాలంటే కత్త సీటు బెల్ట్ పెట్టుకుంటాను. అద్భుతమైన కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. చిన్న కథ, పెద్ద కామెడీ. ఇదండి ఏకుమిని కథ యొక్క కథ. వీళ్ళిద్దరూ కలిసి మనందరినీ ట్రైన్ చేయటానికి, ఎంటర్టైన్ చేయటానికి హాట్ సమ్మర్లో కూల్గా కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో మీ అందరూ ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏక్మిని కథ అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అండి. మేము ఎంత ఎంజాయ్ చేసామో చూస్తున్నప్పుడు మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. Ek Mani Katha is soon to release, guys, in theaters near you, and we really put our heart and everything into this movie just to make you all giggle and laugh, and I hope you all thoroughly enjoy it, and please go watch in your nearest theaters coming soon.